అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. ఇంకా ఈ రోజైతే రథసప్తమి కదండి. లావణ్య సాంబార్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు. ఆ శ్రీమన్నారాయణుడు, ఆ శ్రీ సూర్యనారాయణ స్వామి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇదిగోండి దేవుడి రూమ్లో అయితే పూజ స్టార్ట్ చేశానమాట. ఇదిగోండి ఇంక అన్నీ రెడీగా పెట్టుకొని పూలన్నీ అలంకరించుకొని ఇవాళ అయితే పూజ నేనే చేస్తున్నానండి. ఇంకా మా వారిని నేను చేస్తానండి ఇవాళ ఒకరోజు పూజ అని మా వారిని ఒప్పించి పూజ అయితే నేను చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇంకా దేవుళ్ళకి దీపారాధన చేసి పూలన్నీ అలంకరించి నైవేద్యం ఎక్కించి హారతి అయితే ఇస్తున్నాను అన్నమాట. రథసప్తమి కదండి, ఇంకా పిల్లలందరినీ పంపించి స్కూల్కి తర్వాత ఇంకా అన్ని ఇంట్లో పనులన్నీ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యేసి పూజ అయ్యే వరకు కొద్దిగా ఆలస్యం అయ్యిందండి. ఇదిగోండి ఇంక ఇప్పుడైతే 9:30 10 అవుతుంది అనుకుంటా అండి. ఇంకా పూజ స్టార్ట్ చేశాను. ఫస్ట్ పూజా మందిరంలో పూజ కంప్లీట్ అయిన తర్వాత తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్న తర్వాత పైన ఇంకో తులసి చెట్టు ఉంది కదండి, అక్కడ సూర్యనారాయణ మూర్తికి దీపం వెలిగిద్దామని అనుకున్నాను అనమాట. ఇవాళ అయితే ఇదిగోండి హారతి మీరు కూడా అందరూ తీసుకోండి. ఇంకా పూజా మందిరంలో పూజ అయితే అయిపోయింది. తర్వాత ఇదిగోండి తులసమ్మ దగ్గరకు వచ్చాను. ఇక్కడ కూడా దీపం వెలిగించి అగరబత్తిలు ఉంచాను. తులసమ్మకు కూడా పసుపు కుంకుమలతో అలంకరించి పూలు గీట సమర్పించి తర్వాత ఇక్కడ కూడా కొద్దిగా నైవేద్యం అయితే ఎక్కించాను అనమాట. పరమాన్నం చేశానండి. నైవేద్యము పరమాన్నము సూర్యనారాయణ మూర్తికి చాలా ఇష్టం అనమాట. బెల్లంతో చేసిన పరమాన్నం అంటే ఆ సూర్య భగవానుడికి చాలా ప్రీతి అనమాట. అందుకోసమని అయితే నేను ఈరోజు పరమాన్నము చేశానమాట. ఇంకా అట్లాగే దేవుళ్ళకి కూడా అలాగే తులసమ్మకు కూడా పరమాన్నమే ఎక్కిస్తున్నాను అనమాట. అయితే ఒక్క విషయం అండి, పరమాన్నం చేసేటప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే వేయకూడదు, అందులో గట్టిగా ఉంటాయి కదా. మామూలుగా అయితే సూర్యనారాయణ మూర్తికి పళ్ళు ఉండవు అని అంటుంటారండి. అయితే స్వామివారికి తినడానికి ఇబ్బంది అవుతాయి అనేసి పరమాన్నం కూడా మెత్తగా చేసి ఎక్కిస్తారనమాట దేవుడికి. ఇంకా నేను కూడా డ్రై ఫ్రూట్స్ ఏమీ లేకుండా మెత్తగా పరమాన్నం చేసి బెల్లంతో తీయగా చేసి ఎక్కించడానికని అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట. అందుకే ఎప్పుడు కానీ సూర్యుడికి ఎదురుగా నించొని పళ్ళు తోముకోకూడదు అంటారండి. ఆయనకి కోపం వస్తుందంట. అందుకోసమని ఎప్పుడు కానీ సూర్యుడికి ఎదురుగా నించొని మనము పళ్ళు బ్రష్ చేసుకోవడం మాత్రం చేయకూడదు. ఇంకా ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత పైన దీపారాధన వెలిగించడం కోసం అన్నీ రెడీ చేసుకుందామని అనుకుంటున్నానండి. ఇక్కడ ఎండ సరిగా పడదండి. ఇక్కడ కొంచెం ఉత్తర ముఖం ఉంటుంది అనమాట మాది మెయిన్ డోరు. అందుకోసమని ఇక్కడ ఎండ సరిగా పడదు. అందుకోసం అనేసి ఇంకా తులసమ్మ సరిగా ఎదగట్లేదు అనేసి ఇక్కడ 2 తొట్లు తీసుకొచ్చి ఒకటి కింద పెట్టాను, ఒకటి టెర్రస్ పైన పెట్టాను. అక్కడైతే ఎండ బాగా పడుతుంది కదా, షెఫిల్ చేయొచ్చు. ఒక 1 వీక్ ఒకసారి ఇది పైకి పైన ఉన్నది కిందికి అట్లాగే షెఫిల్ చేస్తూ ఉంటే ఒక వారం ఎండలో ఉన్నట్టు ఉంటుంది తులసమ్మ అనేసి అట్లాగే పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి ఇంకా తులసమ్మ దగ్గర పూజ కంప్లీట్ అయిన తర్వాత నా దగ్గర మెయిన్ డోర్ పైన ఇలాగ సూర్యనారాయణ మూర్తిది ఫోటో ఉంటుందండి. ఇలాగ ఇది కంచుదండి, ఇది యాంటిక్ పీసు. అయితే ఇట్లాగా ఇదిగోండి సూర్యనారాయణ మూర్తికి కింద గజ్జలు ఉన్నది పెట్టుకుంటే మెయిన్ డోర్ పైన చాలా మంచిది, ఇంటి పైన ఎటువంటి చెడు అనేది ఉండకుండా ఉంటుంది అనేసి ఇలాగ పెట్టుకుంటారనమాట. ఇంకా నాకు ఈ గజ్జలున్న దొరకడం అయితే చాలా కష్టమైందండి. మొత్తానికైతే సాధించాను నేను. నాకు మంగపట్నంలో దొరికిందనమాట. ఇంకా దాని కాస్ట్ వచ్చేసి 1500 ఏమో పడిందండి. మెయిన్ డోర్ పైన పెట్టుకుంటే సూర్యనారాయణ మూర్తిది ఇలాగ గజ్జలు ఉన్నది చాలా మంచిది అనమాట. ఎటువంటి చెడు దృష్టి అనేది మన ఇంటిపైన ఉండదు అనమాట. అందుకోసమని అయితే నేను అది అట్లాగా సెట్ చేసుకున్నాను అనమాట మెయిన్ డోర్ పైన. ఇంకా ఈరోజు రథసప్తమి స్వామివారి పుట్టినరోజు కాబట్టి ఇంకా తీసానమాట, కడిగి బొట్లు పెట్టాను అనమాట. ఇంకా ఇదిగోండి తెల్ల జిల్లేడు ఆకులు ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఈ స్వామివారికి సూర్యనారాయణ మూర్తికి దీపం వెలిగిద్దాము, అట్లాగే 7 వత్తులు వేసి 7 దీపాలు వెలిగిద్దామనేసి నేనైతే ఇదిగోండి తెల్ల జిల్లేడు ఆకులకు బొట్లు గంధం కుంకుమ అలంకరించి ఇలాగా సెట్ చేసుకొని స్వామివారి ధాన్యమైన గోధుమలు వేసి దానిపైన దీపం ఉంచి దీపారాధన చేద్దాము అనేసి ఈరోజైతే ఇలాగా చేస్తున్నాను అన్నమాట.
మనకి ఏదైనా అనారోగ్యం ఉన్నా కానీ, అలాగే అనారోగ్యం ఉన్నా లేకపోయినా ఆరోగ్యం ఎప్పుడు బాగుగా ఉండడం కోసము ఆ స్వామివారికి ఇలాగ తెల్ల జిల్లేడు ఆకులపైన గోధుమలు పోసి దీపాన్ని వెలిగిస్తే ఏంటంటే కొంచెం ఎటువంటి అనారోగ్యాలు కూడా మన దరి చేరవన్నమాట. ఇంకా అందుకోసమనైతే నేను ఈ దీపాన్ని వెలిగిస్తున్నాను అనమాట. మనకు ప్రతిరోజు వెలుగునిచ్చే ఆ సూర్యనారాయణ మూర్తికి మనం ఒక్కరోజు దీపం వెలిగించి చెంబెడు నీళ్లు అర్ఘ్యంగా వేశామనుకోండి, ఆ స్వామివారు ఎంతో ప్రసన్నులవుతారండి, చాలా ఆనందిస్తారు. అట్లాగే మనకు నిత్యము వెలుగును ప్రసాదించే ఆ స్వామికి మనము ఒక్కరోజు ఒక పూట సమయం కేటాయించి ఇలాగా ఒక దీపం వెలిగించామనుకోండి, చాలా మంచిదండి. ఇలాగ చేసి ఈ గోధుమలతో, ఈ తెల్ల జిల్లేడు ఆకుపైన గోధుమలతో ఇలా దీపం వెలిగించే ఈ పరిహారం అనేది ఎవరికైనా అనారోగ్యాలు ఉన్నా కూడా, కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే ఏంటంటే మనకు అనారోగ్యాలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం అయితే వస్తుందండి. మన ఆరోగ్యానికి మూలకారకుడు ఆ సూర్యనారాయణ మూర్తే కదండి. అందుకోసం అయితే ఇట్లాగా తప్పకుండా చేసుకోండి. నేను అందుకే పొద్దున్నే పూజ కాగానే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఇంకా కూడా ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే సాయంత్రము సూర్యాస్తమయం లోపల కూడా ఈ పరిహారం అయితే చేసుకోవచ్చు. ఒక ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ తీసుకొని దానిపైన ఇలాగా తెల్ల జిల్లేడు ఆకులు 7 ఆకులను పెట్టి వాటికి గంధము బొట్లతో అలంకరించి, ఇదిగో ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా అలంకరించి వాటిపైన ఒక 7 గుప్పిళ్ళన్ని గోధుమలను పోయాలన్నమాట. పోసి దానిపైన ఇలాగ 7 వత్తులు, అంటే ఒక్కొక్క వత్తికి 2 వత్తులు వేసి ఒక్కొక్క దీపానికి సరిపడా అట్లాగా 7 దీపాలకు మనము వత్తులు వేసి సెట్ చేసుకున్నాను. ఇదిగోండి పరమాన్నం కూడా గిన్నెలో తీసుకుంటున్నాను. పైనకి టెర్రస్ పైన కదా దీపం వెలిగించేది, అందుకోసమని అన్నీ కూడా ఈ ప్లేట్లో రెడీగా పెట్టుకొని నేను టెర్రస్ పైకి అయితే వెళ్తున్నాను అన్నమాట. ఇదిగోండి ఇంకా అన్ని ఇట్లాగా రెడీ చేసుకున్నాను. పంచపాలు, పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, అట్లాగే నైవేద్యం కూడా తీసుకున్నాను, ఒక కొబ్బరికాయ. ఇదిగోండి దీపారాధన కోసం ఈ దీపాన్ని అయితే ఇలాగా రెడీ చేసుకున్నాను. పదండి మీరు కూడా అందరూ నాతో పాటు టెర్రస్ పైకి. ఇంకా ఇదిగోండి తులసి చెట్టు, ఇదైతే ఇటువైపు ఉండేది, అయితే ఇప్పుడు మనం సూర్య భగవానునికి పూజ చేస్తున్నాం కాబట్టి సూర్యుడి వైపుకు తిప్పి పెట్టానన్నమాట కోటను. ఇంక ఇటు పెట్టేసి పసుపు కుంకుమలో అలంకరించి, ఇదిగోండి ఇక్కడ మనం ఇప్పుడు తెల్ల జిల్లేడు ఆకులు గోధుమలతో చేసిన దీపము అనేది ఇక్కడ పెడతామనేసి నేను పసుపు కుంకుమ అక్షింతలు వేసి దానిపైన ఈ ప్లేట్ని అయితే ఇదిగోండి ఇట్లాగా ఉంచానన్నమాట. సూర్యుడికి ఎదురుగా ఇట్లాగా దీపం వెలిగించాలన్నమాట. ఈ ఒక్కరోజైనా కానీ మనము సూర్యనారాయణ మూర్తికి ఇలాగ దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి. తప్పకుండా ఎవరైనా చేయాలి అనుకుంటే సూర్యాస్తమయం లోపల అయితే తప్పకుండా ఈ పరిహారం చేయండి. ఇదిగోండి ఇంకా అన్ని దీపాలు సెట్ చేసుకున్నాను. పైన కదండి గాలి అయితే చాలా వస్తుంది, అసలు విపరీతమైన గాలి వస్తుంది. ఇంకా దీపాల కోసం అయితే గ్లాస్ అయితే తెచ్చాను, ఇంకా ఎట్లా వెలుగుతాయో చూడాలి. ఇదిగోండి ఇంకా ముందుగా తులసమ్మ దగ్గర దీపం వెలిగిస్తున్నాను. వెలిగించేసి తర్వాత ఇంక ఇక్కడ కూడా దీపాలు వెలిగిస్తాను అన్నమాట. ఇదిగోండి గాలి బాగా పెడుతుందండి. ఇంకా సరే నేను సూర్యుడికి ఎదురుగా దీపం వెలిగించాలని ఇక్కడ పైకి వచ్చాను అనమాట, లేకపోతే కిందే వెలిగిద్దాం అనుకున్నాను. ఇంకా అక్కడ ఎండ రావట్లేదు కదండి సరిగా. సరే మనం ఈ పైకి వస్తే ఇక్కడ మంచిగా ఎండ వస్తుంది కదా, అందుకోసమని అయితే ఇదిగోండి పెట్టి ఇట్లాగా గ్లాస్ పెట్టేశాను అనమాట. మంచిగా వెలిగాయి. ఇంకా తర్వాత ధూపం కూడా చూపించాను. స్వామి అందరినీ చల్లగా చూడు, అందరి ఆరోగ్యాలు కూడా మంచిగా ఉంచు తండ్రి అని వేడుకున్నాను. అలాగే నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఇదిగోండి ఇంకా పసుపు కుంకుమ వేశాను, దీపాలు వెలిగించేసి ధూపం చూపించి పసుపు కుంకుమ వేశాను. అలాగే సూర్యనారాయణ మూర్తి ఫోటో కూడా ఇక్కడ తెచ్చి పూజ చేశానండి. ఇంకా అంతా అయిపోయిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత గుమ్మం పైన పెట్టేద్దాం మళ్ళీ అనేసి ఇంకా ఇదిగోండి నైవేద్యం కూడా స్వామివారికి ఎక్కిస్తున్నాను అన్నమాట. ప్రతిరోజు మనకు వెలుగును అలాగే ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చే ఆ సూర్యనారాయణ మూర్తికి ఆ స్వామివారి పుట్టినరోజు ఒకరోజైనా మనము ఇలాగా సమయం కేటాయించి పూజ చేసుకున్నాం అనుకోండి, చాలా మంచిదండి. స్వామివారు కూడా ప్రసన్నులవుతారు. ఇంకా ఇదిగోండి నైవేద్యం ఎక్కించి నేనైతే కొబ్బరికాయ కూడా కొట్టానన్నమాట.
మీకు ఇవేవి చేయడం వీలు కాకపోయినా సరే అండి, ఒక చెంబెడి నీళ్ళు రాగి చెంబులో నీళ్లు తీసుకొని స్వామివారిని ఈ వైపుగా నించొని ఓం శ్రీ సూర్యనారాయణ మూర్తయే నమః అనుకొని 5 సార్లు స్వామివారికి ఆ నీటిని అర్ఘ్యంగా సమర్పించారనుకోండి, చాలా మంచిదండి. ప్రతిరోజు అయినా కూడా మనం స్నానం చేసిన తర్వాత ఏమి చేయక్కర్లేదండి. ఇలాగ చెంబులో నీళ్లు చేతిలో పట్టుకొని ఇలాగ ఓం శ్రీ సూర్యనారాయణ మూర్తయే నమః అనుకుంటూ ఒకసారి తులసి చెట్టులో నీళ్ళు పోసేయాలి. మళ్ళీ అలాగే ఓం శ్రీ సూర్యనారాయణ మూర్తయే నమః అనుకుంటూ మళ్ళీ ఒకసారి ఇలాగా 5 సార్లు సూర్యనారాయణ మూర్తికి నీటిని అర్ఘ్యంగా ఇవ్వాలి. ఆయన నీటిని అర్ఘ్యంగా ఇస్తేనే చాలా సంతుష్టులైపోతారండి. చెమ్మెడు నీళ్లు పోసి దండం పెట్టుకుంటే చాలు, సూర్యనారాయణ మూర్తి ఎంతో ప్రసన్నులవుతారు. అందరూ తప్పకుండా పొద్దున పూటైనా సూర్యనారాయణ మూర్తికి ఒక నమస్కారం చేసుకొని చెంబెడు నీళ్ళు అర్ఘ్యంగా సమర్పించండి. చాలా మంచిది, ఆరోగ్యం కూడా అందరికీ చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. ఇంకా ఇదిగోండి, నీటిని అర్ఘ్యంగా సమర్పించి ధూప దీపం నైవేద్యం అన్నీ సమర్పించి అట్లాగే హారతి అయితే ఇస్తున్నాను స్వామివారికి. ఓకే అండి, ఇంక ఇవాళకైతే ఇదే అండి వీడియో. నేను చేసుకునే పూజా విధానం మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నానండి. అందరూ తప్పకుండా నా ఛానల్ని ఆదరించండి, అలాగే లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి విషయాలతో, మంచి మంచి పూజా విధానాలతో, అలాగే మంచి మంచి వంట రెసిపీస్తో, మంచి మంచి వ్లాగ్స్తో ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటానండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి వాచ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి. మీ లావణ్య సాంబార్. మరొకసారి మన ఛానల్ సభ్యులందరికీ, మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు. ఆ శ్రీ సూర్యనారాయణ మూర్తి ఆశీస్సులు మనందరిపైన పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది మీ లావణ్య సాంబార్. బాయ్ అండి.